హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారా? పండగ స్పెషల్స్ ఏం చేసుకున్నారు? మంచి ఎంజాయ్ చేస్తున్నారా సంక్రాంతి సందర్భంగా? నేను ఈరోజు మంచి పిండి వంటతో మీ ముందుకు వస్తున్నాను. అదేమిటంటే అరిసెలు. సంక్రాంతికి అరిసెలు స్పెషల్ కదా. సో నేను ఎలా చేస్తానో అరిసెలు మీరు చూడండి. ఈ అరిసెలు మంచిగా వచ్చేటట్టు ఆశీర్వదించాలి. వస్తాయనుకొని నేను నమ్ముకొని స్టార్ట్ చేశాను. మీకోసం అరిసెలు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. నేను మా ఫ్రెండ్స్ వాళ్ళు నేను కలిపి చేసుకుంటున్నాం అరిసెలు. ఎంత బాగా చేస్తామో చూస్తూ ఉండండి. ఇలా ఈ హోల్స్లో ఉంటాయి కదా, ఈ వడబుట్టకి గాలించిన తర్వాత వడపెట్టుకొని మిల్లుకి తీసుకెళ్ళాలండి. 1.5 బిఫోర్ నానబెట్టుకోవాలి, లేదా 2 days బిఫోర్ నానబెట్టుకుంటే ఎంత నానబెట్టుకుంటే అంత మనకి నూక రాదు. పిండిలో నుంచి నూక మెత్తగా పట్టేస్తారనమాట. నానితే బాగా నానితే ఇది పట్టించుకోవాలి. నేను మా పొలంలో పండిన బియ్యం నానబెట్టానండి. స్టోర్ రైస్ కూడా వేసుకుంటారంట, కానీ మాకు పంట బియ్యం అండి. 2 కేజీలు పోసాను మా ఫ్రెండ్లకి మాకు కలిపి. ఓకే, మా ఫ్రెండ్కి నాకు కలిపి. రైసు చూశారు కదా, అది మొన్న నైట్ నానపెట్టానండి. మొన్న నైట్ నానపెట్టాను కాబట్టి చక్కగా మెత్తగా పట్టేశారు. చాలా అంది కదా, మీరు మొన్నే నానపెట్టారు కాబట్టి ఎక్కువ బరక రాదు, మీరు జల్లి అక్కర్లేదు అని చెప్పిందండి మిల్లు పట్టే ఆవిడ. కానీ నాకు డౌట్ అనిపించి, అయినా సరే ఏముండదు, ఉంటుంది కొంచెమైనా ఉంటుంది, ఒక గుప్పడైనా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో నేను జల్లిచ్చానండి. ఇదిగోండి 2 కిలోలన్నర రైసు. 2 కిలోలన్నర రైసుకు ఇంతే కొంచెమే వచ్చిందండి రవ్వ. ఇదిగోండి బరక ఉంది చూసారా. అస్సలు రాదు అనుకోకూడదండి, వస్తుంది, రాకుండా ఉండదు, కానీ జల్లించాలి. నేను ఇంకా మాది ఓల్ చూసారా ఎంత మెత్తగా ఉంటుందో జల్లెడి చూడండి. ఎంత జల్లెడి ఇలా ఉంటుంది. ఈ జల్లెడలో పట్టాను కాబట్టి ఈ రవ్వ వచ్చింది. వేరే జల్లెడలో పడితే ఇది కూడా రాదు, ఈ బరక కూడా రాదు. కానీ ఇట్లాంటి జల్లెడలోనే పట్టుకోవాలండి. ఇలా జల్లెడలోనే పట్టుకోవాలి ఎప్పుడైనా. ఈ బరక అనేది ఉంటే అరిసి బాగోదండి, మెత్తగా ఉండదు, చక్కగా ఉండదు. ఇప్పుడు చూడండి ఈ పిండి ఇలా మెత్తగా ఇలా ఉండాలండి. చూడండి, ఇలా బెల్లం కరిగిన తర్వాత వడకట్టుకోవాలి. వడకట్టుకున్నాను. ఈ క్లాత్లో చున్నీ అండి, మంచిది, కొత్తది. ఇలా వడకట్టుకుంటాము. ఇలా వడకట్టుకోవాలండి. ఇసుక, నల్ల రాళ్ళు, తుక్కు అంతా ఉంటుంది. ఇక మనం ఎంత కష్టపడ్డా టేస్ట్ వేస్ట్ అయిపోతుంది కదా. ఇదిగోండి చూడండి, నల్లగా వచ్చేసాయి. ఇలా కొంచెం నల్లగా, ఇసుక అయితే లేదు, తుక్కు అయితే లేదు, కానీ ఏంటో నల్లగా వచ్చింది ఇలా. ఓకే, కనిపిస్తుంది కదా. ఇవన్నీ లేకుండా ఉంటాయి. ఇలా వడకట్టుకోవాలి. అప్పుడు మళ్ళీ ఇలా ఇత్తడిదండి దీనిలో వేసి చక్కగా సిమ్లో పాకం పట్టుకోవాలి. పాకం పెట్టాము. ముందు వడగట్టాను కదా, ఇసుక ఎంత వచ్చిందో చూసారుగా. కొంచెం నల్లగా అయిన తర్వాత మళ్ళీ ఇందులో పోసి పాకం పడుతున్నాము. ఈ లోపల ఇదిగోండి ఇలా పేపర్స్ ఉంటాయి కదా, ఆయిల్ పోస్తాం కదా మనం పప్పులు వండటానికి, అయ్యే కట్ చేసి అరిసెలు దీనిలో ఒత్తుకోవటానికి అరిసి ఉండలు చేసి చేయటానికండి. ఇట్లా పేపర్లో కట్ చేసుకోవాలి నీట్గా. ఇలా కట్ చేసి పెట్టుకొని మనకి ఎన్ని కావాలో, ఎన్ని చేయగలమో అలాగా పెట్టుకోవాలి. నేను
6 చేశాను. మాకు కళాయికి ఎన్ని పడతాయో తెలియదు, 6 చేసి ఉంచానండి అలాగా. ఓకే, తర్వాత చెక్కలు ఇవి, తర్వాత గరిటెలు మాకు ఉన్నాయండి, ఆల్రెడీ అన్నీ ఉన్నాయి, ఎక్కడే తీసుకొచ్చేవలసిన అవసరం లేదు. ఓకే, ఇలా వాటర్ పెట్టుకొని వాటర్లో చూసుకుంటూ ఉండాలి. ఊరికనే మీకు శాంపిల్ కోసం వేస్తాను, అప్పుడే రాదండి, ఇంకా టైం పట్టిద్ది. పాకం ఇలా వచ్చింది, ఇలా కతకతలాడి చూడండి బుడగలుగా వస్తుంది. దగ్గరికి వచ్చేసినట్టే, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినట్టే. కొంచెం అవ్వాలి, కొంచెం ఇలా తీగ రాకూడదు, ఇంకొంచెం ఇలా కొద్దిగా అవ్వాలి. ఒక 5 మినిట్స్ రెడీ అయ్యింది పాకం. ఇప్పుడు ఇలా ఇంకా రెడీ అయినట్టే. చూసారా ఎంత చక్కగా ఉండయిందో. చూడండి, ఇక్కడ ఉంది కదండి, ఉండాలి. సరే, ఇదిగోండి చక్కగా అయింది. ఇదిగోండి సౌండ్ వస్తుంది కదా, సౌండ్ ఇలా ఉండాలి. ఓకే, ఇప్పుడు పిండి వేస్తాము, నెయ్యి వేస్తాం, కొంచెం నెయ్యి వేస్తున్నామండి. పాకంలో నెయ్యి కొంచెం వేస్తున్నాము. పిండి ఇలాగండి నలుపుకుంటా వేయాలండి, ఉండలు చుట్టకుండా ఉంటుంది. తిప్పరే ఇలా నలుపుకుంటా వేస్తేనే ఉండలు రాకుండా ఉంటుంది. ఇలా తిప్పుతూనే ఉండాలండి, స్పీడ్గా చుట్టూతా కలిసేటట్టే తిప్పుకోవాలి. అప్పుడు ఉండలు రాదు, చల్లారిందంటే ఉండలు వచ్చేస్తాయి. ఇలాగా ఇది ఇలా కలిసిపోవాలి, గడ్డలు ఉండకూడదు. కొంచెం ఇదిగోండి ఇలా రావాలి, ఇంకంతే. కరెక్ట్ అయిన మెథడ్ అండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఇలా ఆయిల్ వేసుకోవాలి, ఇంకంతే. కరెక్ట్గా ఉంది చూడండి, ఇలా అంతే. పాకం ఇలా ఉంది, చాలా బాగా వచ్చింది పాకం. ఇదిగోండి ఉండకు సరిపడగా చక్కగా ఉందండి. ఇలా చూసారా, చేసేటప్పుడు చూపిస్తాం. ఇది మా స్టవ్ అండి, ఇనప స్టవ్. బాగా వస్తుంది వేడి, బాగుంటుంది. పప్పులకి, బిర్యానీలకి ఇలా బాగుంటుంది. ఇలా ఆయిల్ పోసుకోవాలి. మేము 2 ప్యాకెట్లు సన్ఫ్లవర్ ఆయిల్ పోస్తున్నాము. ఆయిల్ వీట్ వచ్చిందండి. ఇదిగోండి, మేము ఇలా నేను నువ్వులు వేస్తానండి. ఇలాగా నువ్వులు అంటిస్తాను. ఈ నువ్వుల్ని మజ్జిగలో కలిపి ఉంచాను లైట్గా, ఎక్కువ జోరు చేయకూడదు. ఇలా చేసి కొంతమంది చపాతీ పూరి నొక్కేది ఉంటుంది కదా, అందులో కూడా వేస్తారు. ఇలా వేయాలి. ఆయిల్లో ఇలా వేస్తున్నామండి. మాకు ఎండ ఉంది, ఎండకి సరిగ్గా తెలియట్లేదు మాకు. ఇలా ఉండలు వేస్తున్నాము. వచ్చింది
ఇలా నొక్కాలి. ఇదిగో అరిసి ఇలా నొక్కితే ఆయిల్ పోతుంది. ముందు అలా నొక్కుతున్నారు. అది ఎండలకి కనిపించట్లేదు, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఎండకు అర్థం కావట్లే, గరిట్లు ఎండగా ఉంది మాకు ఇక్కడ. ఎండలో వీడియో తెలియట్లేదు. ఇలా నొక్కింది. మేము మళ్ళీ ఇందులో వేసుకొని ఇలా నొక్కుతాము. ఇలా నొక్కి ఆయిల్ పోతుంది. ఇలా తీసి దీనిలో వేసుకుంటాము. ఇలా నువ్వులతో కలుపుతామన్నాం కదా ఉండలు. ఇలా పేపర్లో ఇలా బయట కళాయికి ఎండొచ్చేసింది, ఏమీ తెలియట్లేదు, ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్. తర్వాత వీడియో చూపిస్తాను. మొత్తం అయిపోయిన తర్వాత అరిసెలు చూపిస్తాను మీకు. ఓకే. ఈరోజు అరిసెలు వండటానికి నేను కొలతలు చెప్తానండి. అవి ఏమిటంటే, నేను 2 కేజీల బెల్లంతో అరిసెలు చేద్దామని అనుకుంటున్నాను. అయితే 3 కేజీల బియ్యం నానబెట్టి పిండి మిల్లి పట్టించానండి. ఎందుకంటే అందులో మురుములు వస్తాయి, మిగిలిన పర్వాలేదు, తగ్గకూడదు కదా, అందుకోసమని అలా పోసాను. అయితే నేనేం చేశానంటే బెల్లము కేజీ 800 గ్రాములు వేసాను. 200 గ్రాములు పంచదార వేసాను. వేసి తయారు చేశాను అనమాట. అప్పుడు మేము బిల్లు పట్టించుకొని తీసుకొచ్చిన తర్వాత జల్లిచ్చిన తర్వాత పాకం పట్టాముగా. పాకం పట్టిన తర్వాత ఇదిగోండి, ఆ కొలతల ప్రకారం ఇంత పిండి మిగిలిందండి. కొంచెం ఒక అరకిలో పిండి మిగిలింది. మరుగులు ఎంతో కాదండి, చిన్న కప్పుడు మిగిలినాయి. అయితే ఇప్పుడు మేము పాకం పట్టాము. పాకం పట్టిన తర్వాత కరెక్ట్గా వచ్చింది, అంతా బాగానే ఉంది. పైన పాకం మీద ఆయిల్ పోసుకొని పెట్టుకొని ఉండాలండి. ఎందుకంటే పాకం బిరుసు అవ్వకుండా ఉండటానికి, గట్టి పడకుండా ఉండటానికి ఎప్పుడైనా పాకం పట్టిన తర్వాత ఆయిల్ వేసుకొని ఉండాలండి. పాకంలో ఆల్రెడీ నేను నెయ్యి వేసాను 100 గ్రాములు. అయితే తర్వాత మళ్ళీ పాకం అంతా సరి చేసుకొని దాని మీద ఆయిల్ వేసానండి. గమనించండి, ఇవన్నీ పూర్తిగా ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు ఏమీ అర్థం అవ్వదండి. నేను కష్టపడి చేశాను ఈ వీడియోని మీ అందరికీ తెలియటం కోసం. అందరూ అరిసెలు సరిగ్గా రావని చెప్తారు కదా, మా మట్టికి బాగా వస్తాయండి. అందుకోసమని ఈ వీడియో చేయాల్సి వచ్చింది. మీరు కరెక్ట్గా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. మొత్తం వీడియో, ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఓకే. ఇదిగోండి మా అరిసెలు ఇలాగ వచ్చాయి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో, మెత్తగా క్రిస్పీగా ఉన్నాయండి. ఎంత చక్కగా ఉన్నాయో తెలుసా అండి. ఏ అరిసె కట్ చేసినా ఇలాగా ఉంది, చక్కగా మెత్తగా వచ్చినాయండి. చూడండి ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా ఉన్నాయండి. కరెక్ట్ స్వీట్ సరిపోయిందండి. కొలతలు చెప్పాను కదా, మామూలుగా 2 కిలోలకి పంచదార అయితేనే, బెల్లం అయితేనే 2 కిలోలకి వేసానండి. అంటే నాకు ఎంత పడినట్టుంటే 2 కిలోలకి పంచదార, 2 కిలోల బెల్లానికి 2 కేజీలన్నర బియ్యం పిండి పట్టినట్టు అనిపిస్తుందండి నాకు. ఇది అరకిలో మిగిలి ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు గెస్ చేయండి ఎంత పట్టు ఉంటుంది అనేది. ఓకే. ఇదిగోండి మా అరిసెలు ఇలా తీసి ఇలా నొక్కు వెంకమ్మ, నొక్కు ఇలా నొక్కాలి. దీన్ని ఇక్కడ కూడా నొక్కాలి. ఇలా నువ్వులు వేసి వేస్తున్నాను. చూడండి ఒకసారి ఇలా వేస్తున్నాను. ముగ్గురుగా చేస్తున్నామండి. ఇవి అరిసెలు అలా నువ్వులు వేసి ఇలాగా ఉండలకి
మజ్జిగలో కలిపామండి. కలిపితేనే అంటుకుంటాయి చక్కగా. మజ్జిగ అంటే మళ్ళీ జోరు కూడా చేయకూడదు. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసినాయిలండి, అందుకే కొంచెం తడిగా వేసి గీసిపోతే. చూడండి ఎలా తీసి అంతే. చూడండి ఇది పొంగుతుంది, అలా పొంగుతుంది. చూసారండి ఎంత బాగా వస్తున్నాయో అరిసెలు. మాకు చాలా బాగా వచ్చినాయండి. మొత్తం ఒకసారి చూపిస్తాను వీడియో. ఓకే, మొత్తం ఒకసారి వీడియో చూపిస్తాను చూడండి. ఇప్పుడు వీలు అవటం లేదు, మేము ముగ్గురమే ఉన్నాము. ఈ అరిసెలు రెడీ చేయడానికి ముగ్గురమే చేస్తున్నామండి. చూడండి ఏ విధంగా చేసామో అలాగే ఇక్కడ నొక్కేసాము. ఇంకా తర్వాత చెక్క మీద నొక్కుతాము. చెక్క మీద అలాగా అందరూ చేసినట్టేనండి, కాకపోతే ఒకళ్ళకి కుదురుతాయి ఒకళ్ళకి కుదరవు కదా. మాకైతే మట్టి బాగా కుదురుతున్నాయండి, మేము బాగా చేస్తున్నాము. మాకు ఎప్పుడు పాడవలేదండి, ఎప్పుడు బాగానే చేస్తాము అరిసెలు. ఇవండి మా అరిసెలు ఎలా ఉన్నాయి చూడండి. ఇలా అరిసెలు అండి. మా అరిసెలు చూడండి అండి. అబ్బా చూడండి మా అరిసెలు ఎలాగున్నాయో, బాగా వచ్చాయా? అదండి ఫోటో తీస్తున్నాను, అందుకు కొంచెం మాట్లాడటం కుదరలేదు. చాలా కష్టపడ్డామండి, 1.5 అవర్ పట్టింది ముగ్గురు మనుషులకి. చాలా బాగా కుదిరాయి, బాగా టేస్ట్ ఉన్నాయండి. అబ్బా చాలా బాగున్నాయండి, ఎంత టేస్ట్ ఉన్నాయో, చాలా బాగున్నాయి. అబ్బా టేస్టీ అరిసెలు, నువ్వుల అరిసెలు అండి, చాలా బాగున్నాయి. ఇంత కష్టపడ్డాం కదా, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. అందరూ కామెంట్ పెట్టండి మా అరిసెలు ఎలాగున్నాయి ఏంటి, ఇంత కష్టపడ్డాం కాబట్టి కామెంట్ ఏదో ఒకటి పెట్టండి, ఓకేనా? మీరు ఎలా తయారు చేస్తారో కూడా మాకు ఆన్సర్ ఇవ్వండి, అంతే. మేము కూడా నేర్చుకుంటాం ఇంకా బాగా చేస్తే కనుక మీరు.